హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ప్రతి ఇంట్లో కామన్గా వినిపించే ఒక వర్డ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇంతగా వర్డ్ ఏంటంటే అప్పు. నాకు 10,000 అప్పు ఉంది, ఈ డప్పులు పాలు అయిపోయాడు, ఆ డప్పులు తీర్చలేకపోతున్నాడు, అప్పు తీసుకున్నాను, అప్పు కట్టేశాను. అప్పు డే తెల్లారిందా ఇలా అంటూ ఉంటాం కదండి. ఇప్పుడు ఈ అప్పుకు సంబంధించిన వొకాబులరీ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు అప్పు అంటే ఏంటి? ఈ అప్పును మనం ఇంగ్లీష్లో డెట్ అంటామండి. డిఈబిటి. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఏ డెట్ ఆఫ్ 10,000 రూపీస్ అన్నాను అనుకోండి, ఆవిడకి 10,000 అప్పు ఉంది అంటారు. మీకు అనొచ్చు, సార్ లోన్ అంటారు కదా, మీరు డెట్ అంటారు ఏంటి అని. లోన్ అనేది అఫీషియల్గా మనం గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఒక ల్యాండ్ పెట్టి కానీ, డాక్యుమెంట్ సబ్మిట్ చేసి కానీ అలా తీసుకునేదాన్ని మనం లోన్ అంటామండి. కానీ ఒక ప్రామిసరీ నోట్ రాసి, లేదా నేను ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి, లేదా చేబదులుగా తెచ్చుకుంటాం కదండి, దీన్ని మనం లోన్ అనకూడదు. కానీ కొంతమంది తెలియక హ్యాండ్ లోన్ అంటూ ఉంటారు, దాన్ని మేనేజ్ చేసుకోండి. ఇప్పుడు డెట్ అంటే అప్పు. మరి అప్పు తీసుకోవడాన్ని ఏమంటాం? దీన్ని మనం బారో అంటామండి. ఇప్పుడు షీ హ్యాస్ ఎ డెట్ ఆఫ్ 10,000 అంటే ఆవిడ 10,000 అప్పు ఉంది కదండి. ఇప్పుడు షీ బారోడ్ 10,000 రూపీస్ ఫ్రమ్ మీ అన్నానమాట. అంటే ఆవిడ నా దగ్గర నుంచి 10,000 అప్పు తీసుకుంది అంటాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తీసుకోవడం అనే ప్రాసెస్ని బారో అన్నాం. మరి తీసుకోవడం ఒకేసారి, మరి ఇవ్వడాన్ని ఏమంటాం? ఈ ఇవ్వడాన్ని మనం లెండ్ అంటామండి. LEND. ఇప్పుడు ఐ లెంట్ హర్ సమ్ 10,000 అన్నానమాట. మళ్ళీ అంటే ఆవిడకి నేను 10,000 అప్పు ఇచ్చాను. అప్పును మనం డెట్ అన్నాం, అప్పు తీసుకోవడాన్ని బారో అన్నాం, అప్పు ఇవ్వడాన్ని మనం లెండింగ్ అంటున్నాం. లెండ్, లెంట్, లెంట్, బారో, బారోడ్, బారోడ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్, మరి అప్పు తీర్చడాన్ని ఏమంటాం? ఇక్కడ మనం క్లియర్ అని కానీ, రైట్ ఆఫ్ అని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ రిటర్న్ ఆఫ్ మై డెట్ అని అనుకోండి, దాని మీనింగ్ నా అప్పు తీర్చేశాను అని. దాని సింపుల్గా ఐ క్లియర్ మై డెట్, ఐ క్లియర్ మై లోన్ అని కూడా అనొచ్చు అనమాట. ఎయిదర్ క్లియర్డ్ ఆర్ రైట్ ఆఫ్ అనే వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. మరి అప్పులు తీర్చలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే ఈ అప్పులు పాలైపోయాడు అంటాం కదండి, అతన్ని ఏమంటాం? వీడిని మనం బ్యాంక్రప్ట్ అంటాం. బ్యాంక్ పక్కన RUPT అని పెట్టండి, బ్యాంక్రప్ట్. సో హీస్ ఎ బ్యాంక్రప్ట్ మీన్స్ హీఈస్ అన్ఏబుల్ టు పే ద డెబ్ట్స్ బ్యాక్. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సార్ వేరే వర్డ్స్ ఏమీ లేవా? ఉన్నాయండి. మనం రుణపడిపోవడం అంటాం. ఈ రుణం అంటే బేసిక్గా అప్పు, మన ప్యూర్ తెలుగులో అయితే కనుక. కానీ కొన్నిసార్లు అవతల వాళ్ళు మనకి హెల్ప్ చేసినప్పుడు మనం వాళ్ళతో ఒక గ్రాటిట్యూడ్తో అంటూ ఉంటాం, థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్, నువ్వు చేసిన మేలుకి నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటాను అని. అలా రుణపడిపోయి ఉంటాను అనడానికి మనం ఐ ఓట్ టు యూ అని అనొచ్చు అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ ఓట్ టు యూ లేదా ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ అని కూడా అనొచ్చు. రుణపడిపోయి ఉండటం. సో బీ కేర్ఫుల్. అప్పు డెట్, అప్పు తీసుకోవడం బారో, అప్పు ఇవ్వటం లెండ్, అప్పు కట్టడం క్లియర్ ఆర్ రైట్ ఆఫ్, అప్పులు పాలైపోవడం బ్యాంక్రప్ట్, రుణపడిపోయి ఉండటం రైట్. సో ఐ ఓట్ టు యూ లేదా ఐ ఇండెప్టెడ్ టు యూ. అప్పు తీసుకునేవాడిని బారోవర్ అంటాం, అప్పు ఇచ్చేవాడిని లెండర్ అంటాం. హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ఇంగ్లీష్ బై మనీ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.